నమస్కారం. మన చుట్టూ ఉన్న ప్రపంచం అసలు ఎలా పనిచేస్తుందో ఎప్పుడైనా గమనించారా? పైనున్న అనంతమైన అంతరిక్షం నుంచి కింద మనం నిలబడే నేల వరకు, అలాగే మన చుట్టూ ఉన్న సజీవ పర్యావరణం వరకు అన్నీ ఒకదానితో ఒకటి అద్భుతంగా ముడిపడి ఉన్నాయి. ఈనాటి మన విశ్లేషణలో కాస్త కష్టంగా అనిపించే భౌగోళిక పదాలను చాలా సింపుల్గా డీకోడ్ చేద్దాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆకాశం నుంచి నేల దాకా సాగే ఒక అద్భుతమైన ప్రయాణం. సరే, ఇక మాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి దూకేద్దాం. మన విశ్వం పుట్టుకతో మొదలుపెట్టి భూమి లోపలి పొరలు, వాతావరణం, మహాసముద్రాలు, ప్రాణకోటి, ఆఖరికి మనం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పుల వరకు ప్రతిదాన్ని వరుసగా చూద్దాం. మన భూమి అనే యంత్రం ఎలా పనిచేస్తోందో ఈ ప్రయాణంలో మనకు భలే స్పష్టంగా అర్థమవుతుంది. ముందుగా మన దృష్టంతా ఆ విశాలమైన అంతరిక్షం వైపు మళ్లిద్దాం. అసలు మన భూమి కథ ఎక్కడ మొదలైంది, అంతరిక్షంలో జరిగే మార్పులు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం. ఒకసారి ఊహించుకోండి, సుమారు 15 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు కంటే చిన్న ప్రాంతంలో ఊహించలేని పేలుడు జరిగింది. అదే బిగ్ బ్యాంగ్. ఆ శక్తి విస్తరించడం వల్లే నేటి నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడ్డాయి. ఆసక్తికరమైన విషయమేంటంటే, సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో జులై 3 లేదా 4వ తేదీన భూమి సూర్యుడికి అత్యంత దూరంగా వెళుతుంది. దీన్నే అపహేలియన్ లేదా ఏఫెలియన్ అంటారు. అలాగే సూర్యుడి నుంచి నిరంతరం వచ్చే సౌర పవనాలు మన వాతావరణంలోని ఆక్సిజన్, నైట్రోజన్తో ఢీకొన్నప్పుడు ధ్రువప్రాంతాల్లో రంగురంగుల కాంతులు వెదజల్లుతాయి. వీటినే అరోరా అంటారు. ఇది నిజంగా ఆకాశంలో ప్రకృతి చేసే మ్యాజిక్. ఇక పైనుంచి కిందకు అంటే మనం నిలబడి ఉన్న ఈ గట్టి నేల మీదకు వచ్చేద్దాం. పైకి ప్రశాంతంగా కదలకుండా ఉన్నట్లు కనిపించే ఈ భూమి లోపల ఎంత అలజడి ఉందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అద్భుతమైన కాన్సెప్ట్ ఒకటుంది. అదే ప్లేట్ టెక్టానిక్స్. మన భూమి పైపొర ఒకే ముక్కగా లేదండి, అది పలకల్లాగా విడిపోయుంటుంది. భూమి లోపల ఉండే విపరీతమైన వేడి వల్ల ఆస్థెనోస్ఫియర్ అనే ప్లాస్టిక్ లాంటి పొర మీద ఈ పలకలు చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. ఈ కదలికలే పర్వతాలను సృష్టిస్తాయి, అప్పుడప్పుడు భూకంపాలను తెచ్చుతాయి. అసలు నేల లోపల ఏముంటుందో ఒకసారి చూస్తే, మనం ఉండే పైపొరను ఖండాంతర క్రస్ట్ అంటారు. ఇది ఒక 20 నుంచి 75 కిలోమీటర్ల మందముండే గట్టి గ్రానైట్ పొర. దీని కింద 100 కిలోమీటర్ల లోతులో ప్లాస్టిక్ లాగా ఉండే ఆస్థెనోస్ఫియర్ ఉంటుంది. కొన్నిసార్లు భూమి లోపల మాగ్మా చల్లబడిపోయి భారీ రాతి సమూహాలుగా మారుతుంది. దాన్నే బాథోలిత్ అంటాం. ఇక ఉపరితలంపై అగ్నిపర్వతం భయంకరంగా పేలిపోయి పెద్ద గుంటలా మారితే దాన్ని కాల్డేరా అని పిలుస్తారు. మరోవైపు ఎడార్లలో గాలికి సన్నటి ఇసుక ఎగిరిపోయి గట్టి రాళ్లు మాత్రమే మిగిలితే దాన్ని ఎడారి పేవ్మెంట్ అని అంటారు. ఇవన్నీ భూమిమీద జరిగే నిరంతర మార్పులకి సాక్ష్యాలు. భూకంపాలు అనగానే మనకి తరచుగా వినిపించే 2 పదాలు ఇవి. వీటి మధ్య తేడా చాలా సింపుల్. భూమి లోపల అసలు ఎక్కడైతే ఒత్తిడి అకస్మాత్తుగా బయటకు వస్తుందో ఆ పాయింట్ను భూకంప నాభి లేదా ఫోకస్ అంటారు. ఆ నాభికి సరిగ్గా పైన భూమి ఉపరితలం మీద ఉండే పాయింట్ను ఎపిసెంటర్ లేదా భూకంప కేంద్రమంటారు. భూకంపం వచ్చినప్పుడు ఈ ఎపిసెంటర్ చుట్టుపక్కలే విధ్వంసం అత్యంత దారుణంగా ఉంటుంది. రాళ్లు అన్నాక ప్రాణం లేనివి ఎప్పటికీ ఒకేలా ఉంటాయనుకుంటాం కదా, కాని అవి భూమి చరిత్రను భద్రపరిచే రికార్డులు. రాళ్లు ఏర్పడేటప్పుడు అప్పటి అయస్కాంత క్షేత్రానికి అనుగుణంగా మారడాన్ని జియోమాగ్నెటిజం అని, ఆ పాత రాళ్ల ద్వారా పూర్వపు అయస్కాంత అమరికలు తెలుసుకోవడాన్ని పాలియోమాగ్నెటిజం అని అంటారు. అలాగే నీరు కూడా ఈ రాళ్లమీద చాలా ప్రభావం చూపిస్తుంది. హైడ్రేషన్, హైడ్రాలిసిస్ లాంటి నెమ్మదైన రసాయన ప్రక్రియల ద్వారా నీరు రాళ్లను కరిగించి విచ్ఛిన్నం చేస్తుంది. వాతావరణం బాగా పొడిగా ఉన్నప్పుడు నేలలో కాల్షియం పేరుకుపోవడాన్ని కాల్సిఫికేషన్ అంటారు. ఇలా నీరు, గాలి కలిసి భూమిని నిరంతరం చెక్కుతూనే ఉంటాయి. నేల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్లీ మన చూపును పైకి, ఆకాశం వైపు తిప్పుదాం. కంటికి కనిపించని కొన్ని శక్తులు మన రోజువారీ వాతావరణాన్ని ఎలా శాసిస్తాయో చూద్దాం. మన చుట్టూ ఉన్న గాలికి బరువుంటుందని మీకు తెలుసా? అదే వాతావరణ పీడనం. అలాగే సూర్యుని నుండి నేరుగా మనకు చేరే వేడిని ఇన్సోలేషన్ అంటాం. ఒక పెద్ద ప్రాంతం మీద గాలి అంతా ఒకే ఉష్ణోగ్రత, ఒకే తేమతో ఉంటే దాన్ని ఎయిర్ మాస్ లేదా వాయుద్రవ్య రాశి అంటారు. ఇవన్నీ ఒకెత్తైతే వాతావరణంలో ఇంకో మ్యాజిక్ పదముంది. అదే గుప్త ఉష్ణం లేదా లేటెంట్ హీట్. నీరు ఆవిరిగా మారేటప్పుడు లేదా ఆవిరి నీరుగా మారేటప్పుడు దాగి ఉండే శక్తే ఇది. భయంకరమైన తుఫాన్లు అంత ఉగ్రరూపం దాల్చడానికి అదృశ్యంగా ఇంధనంలా పనిచేసేది ఈ గుప్త ఉష్ణమే. మేఘాలను చూస్తూ కూర్చోవడం భలే ఉంటుంది గదా, కాని అన్నీ ఒకేలా ఉండవు. వాటి ఎత్తును బట్టి వాటి పేర్లు, రకాలు మారిపోతాయి. ఆకాశంలో చాలా ఎత్తునుండే సన్నని మంచు స్ఫటికాల మేఘాలను సిర్రో మేఘాలు అంటారు. కొంచెం కిందికి వస్తే వాన కురిపించే క్యూములస్, నింబోస్ట్రాటస్ మేఘాలు కనిపిస్తాయి. అయితే కొన్ని మేఘాలు కిందనుంచి ఏకంగా 12,000 మీటర్ల ఎత్తు వరకు భవనాల్లా నిలువుగా పెరుగుతాయి. వాటినే క్యూములో నింబస్ మేఘాలు అంటారు. ఉరుములు, మెరుపులు, కుండపోత వర్షం తీసుకొచ్చేవి ఇవే. వాతావరణంలో చల్లని గాలి, వేడిగాలి ఒకదానితో ఒకటి గుద్దుకుంటే భలే ఆసక్తికరంగా ఉంటుంది. ఒక చల్లని గాలి సమూహం వేగంగా వచ్చి వేడిగాలిని పక్కకు నెట్టేస్తే దాన్ని కోల్డ్ ఫ్రంట్ అంటాం.
అదే రెండు చల్లని గాలి సమూహాలు వచ్చి మధ్యలో ఉన్న ఒక వేడిగాలిని శాండ్విచ్ లాగా నొక్కేసి ఆ వేడిగాలిని పూర్తిగా పైకి నెట్టేస్తే దాన్ని యాక్లూడెడ్ ఫ్రంట్ అంటారు. ఇది చాలా సంక్లిష్టమైన వాతావరణ మార్పులకు కారణమవుతుంది. గాలి వీయడాన్ని కూడా ఎన్నో శక్తులు శాసిస్తాయి. ముఖ్యంగా భూమి గుండ్రంగా తిరగడం వల్ల గాలులు వంగి ప్రయాణిస్తాయి. ఈ గ్లోబల్ ప్రభావాన్ని కొరియోలిస్ ఫోర్స్ అంటారు. భూమధ్యరేఖ వద్ద గాలులు ఢీకొని పైకి లేచే ప్రాంతాన్ని ఐటీజెడ్ అంటాం. ఇక స్థానికంగా చూసుకుంటే పర్వతాల వాలుల మీదుగా కిందికి వేగంగా దూసుకొచ్చే గాలులని క్యాటబాటిక్ విండ్స్ అని, రాత్రిపూట నేల చల్లబడ్డాక సముద్రం వైపు వీచే గాలులని ల్యాండ్ బ్రీజ్ అని అంటారు. ఈ అడియాబాటిక్ ల్యాప్స్ రేట్ అనే పదం వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఒక అదృశ్య బెలూన్ ఊహించుకోండి. ఆ బెలూన్ గాలిలో పైకి వెళుతున్న కొద్దీ ఒత్తిడి తగ్గిపోయి పెద్దదిగా మారుతుంది. ఆ విస్తరణ వల్ల అందులో గాలి చల్లబడుతుంది. అదే కిందకొస్తే కుంచించుకుపోయి వేడెక్కుతుంది. బయటి వాతావరణంతో సంబంధం లేకుండా ప్రతి 100 మీటర్ల ఎత్తుకు సుమారు 0.98 డిగ్రీల ఉష్ణోగ్రత మారే ఈ విధానాన్ని అడియాబాటిక్ ల్యాప్స్ రేట్ అని పిలుస్తారు. సింపుల్ కదూ? గాలి నుంచి నీటిలోకి వద్దాం. భూమికి జీవం పోసే అతిపెద్ద వ్యవస్థ ఈ జలావరణమే. అసలు నీరు భూమిమీద ఎలా ప్రవహిస్తుందో ఒక లుక్కేద్దాం. ఒక చిన్న నీటి బొట్టు ఆకాశం నుంచి కింద పడితే ఏమవుతుందో తెలుసా? ముందుగా వర్షం, మంచు లేదా వడగళ్ల రూపంలో అది నేలను చేరుతుంది. దీన్నే అవపాతమంటాం. తర్వాత ఆ నీరు భూమి లోపలికి ఇంకుతుంది. దాన్నే చొరబాటు లేదా ఇన్ఫిల్ట్రేషన్ అంటారు. అలా ఇంకిన నీరు భూమి లోపలే కదులుతూ భూగర్భ ప్రవాహంగా మారుతుంది. ఇక నేల పీల్చుకోలేక మిగిలిపోయిన నీరు ఉపరితలం మీదుగా ప్రవహించి నదులు, సముద్రాలను చేరుతుంది. దాన్నే రన్ఆఫ్ అంటాం. సముద్రం పైకి చూటానికి ఒకేలా కనిపిస్తుంది, కాని దాని లోపల ఎన్నో అదృశ్య సరిహద్దులుంటాయి. ఒక నిర్దిష్టమైన లోతులో నీటి ఉప్పదనం అకస్మాత్తుగా పెరిగిపోతుంది. ఆ పొరను హాలోక్లైన్ అంటారు. అలాగే ఉష్ణోగ్రత కూడా సడన్గా పడిపోయే ఒక అదృశ్య సరిహద్దుంటుంది. దాని పేరు థర్మోక్లైన్. ఇక ఆటుపోట్ల విషయానికొస్తే సముద్రపు నీటిమట్టం కిందకు తగ్గే సమయాన్ని ఎబ్ టైడ్ అంటారు. అప్పుడప్పుడు సూర్యుడు, చంద్రుడు ఒక ప్రత్యేక కోణంలో ఉన్నప్పుడు అలల ఉధృతి చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని నీప్ టైడ్ అని పిలుస్తారు. ఇదంతా చంద్రుని కదలికల వల్ల జరిగే మాయ. వాతావరణం గురించో వర్షాల గురించో మాట్లాడేటప్పుడు ఎల్ నినో, లా నినా అనే పేర్లు మనం తరచుగా వింటూ ఉంటాం. ఇవి ప్రపంచ వాతావరణాన్ని తలకిందులు చేయగలవు. పసిఫిక్ మహాసముద్రంలో నీరు అసాధారణంగా వేడెక్కితే అది ఎల్ నినో. అలా కాకుండా విపరీతమైన పవనాల వల్ల ఆ నీరు అతిగా చల్లబడిపోతే అది లా నినా. ఈ రెండు వ్యతిరేక పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో భారీ వర్షాలకు, ఇంకెక్కడో తీవ్ర కరువులకు కారణమవుతాయి. సముద్రంలో జరిగే మార్పు మన వర్షాలను ఎలా శాసిస్తుందో చూడండి. ఇక నిర్జీవమైన గాలి, నీరు, నేల నుంచి ప్రాణులు జీవించే సజీవ పర్యావరణం వైపు వద్దాం. ఈ జీవావరణంలో అన్ని రకాల మూలకాలు ఒకదాంతో ఒకటి ఎలా ఇమిడిపోయున్నాయో తెలుసుకుందాం. ఈ భూమి మీద ప్రాణం నిలబడటానికి అత్యంత ప్రధానమైన పదమిది జీవవైవిధ్యం. అంటే కేవలం ఎన్ని రకాల జంతువులు, పక్షులు, చెట్లు ఉన్నాయని మాత్రమే గాదు, ఆ జాతుల లోపల ఉండే జన్యువుల వైవిధ్యం, అవి కలిసిమెలిసి నివసించే రకరకాల పర్యావరణ వ్యవస్థల సముదాయం అంతా ఇందులోకి వస్తుంది. ఈ అపారమైన వైవిధ్యమే నేటికీ మన భూమిని సజీవంగా ఉంచుతోంది. మన పర్యావరణమనేది ఒక అద్భుతమైన గొలుసుకట్టులాంటిది. నీరు, గాలి, నేల లాంటి ప్రాణం లేని వాటిని ఆ బయోటిక్ కారకాలు అంటారు. వీటిని వాడుకుని మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా సౌరశక్తిని ఆహారంగా మార్చుకుంటాయి. ప్రాణులు ఏ స్థలంలో అయితే బతుకుతాయో దాన్ని వాటి ఆవాసం లేదా హ్యాబిటాట్ అంటాం. ఈ సజీవ, నిర్జీవ అంశాలన్నీ ఒకదానికొకటి సాయం చేసుకుంటూ పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తాయి. ఒక ప్రాంతంలోని మొత్తం ప్రాణకోటి బరువును బయోమాస్గా కొలుస్తారు. ఇవన్నీ కలిసి వాతావరణం ఆధారంగా ఏర్పడే ఒక అతిపెద్ద జీవప్రాంతంగా మారుతాయి. దాన్నే బయోమ్ అని పిలుస్తారు. అంతా ఒక నెట్వర్క్ లాగా ఎలా లింకయిందో గమనించారా? ఇక ఈ ప్రయాణంలో చివరి దశకు చేరుకున్నాం. వాతావరణంలో జరిగే రసాయన మార్పులు, ప్రస్తుతం మన భూమి ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు గురించి ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇది చాలా సీరియస్గా అర్థం చేసుకోవాల్సిన విషయం. సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల నుంచి మనల్ని రక్షించేది ఓజోన్ పొర. కానీ మనం వాడే ఏసీలు, రెఫ్రిజిరేటర్ల నుంచి వచ్చే క్లోరోఫ్లోరోకార్బన్స్ అంటే సిఎఫ్సీల వల్ల అంటార్క్టికా మీద ఆ పొరకు రంధ్రం పడుతోంది. అలాగే వాతావరణం భూమి వేడిని అంతరిక్షంలోకి వెళ్లనివ్వకుండా ఆపేగాన్ని గ్రీన్హౌస్ ప్రభావం అంటారు. కార్బన్ డయాక్సైడ్, మీథేన్ లాంటి గ్రీన్హౌస్ వాయువులు విపరీతంగా పెరిగిపోయి ఈ వేడిని బంధించేస్తున్నాయి. దీనివల్ల మొత్తం భూమి సగటు ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. దాన్నే మనం గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. మరి ఈ మొత్తం విశ్లేషణ చూశాక మీకేమనిపిస్తోంది? ఆకాశం నుంచి అగాధాల వరకు ఈ ప్రకృతిలో ఏదీ విడిగా పనిచేయదు. గాలి మారినా, సముద్రపు నీరు వేడెక్కినా, అడవులు తగ్గినా ఆ ప్రభావం మొత్తం భూమిపైన పడుతుంది. ఈ భౌగోళిక పదాలను అర్థం చేసుకోవడమంటే కేవలం సైన్స్ నేర్చుకోవడం కాదు, మన భూమి భవిష్యత్తును ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం. మన గ్రహం ఇలాగే సజీవంగా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? ఈ ప్రశ్న గురించి తప్పక ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.